సింహమని అనుకున్న పిల్లి పెద్ద గర్జన కలిగిన చిన్న పిల్లి ఒక్కప్పుడు తాను సింహమని అనుకునే ఒక పిల్లి ఉందని మీకు తెలుసా? అయితే మీకు పరిచయం మినీ. మేపుల్ వీధిలో ఉన్న అతి చిన్న పిల్లి. ఒక చీపురు కంటే చిన్నగా, ఒక రెక్క కంటే తేలికగా ఉండేది. కాని అతని చిన్న శరీరంలో మాత్రం అడవిరాజు హృదయం ఉండేది. ప్రతి ఉదయం మినీ తన ఇష్టమైన కుషన్ పైకి ఎక్కి లోతుగా ఊపిరి పీల్చుకుని మియా అని గర్జించేవాడు. అది గర్జన కంటే చిన్నపాటి అరుపులా అనిపించినా మినీ మాత్రం చాలా సీరియస్. అతను గర్జించడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్లిప్పర్లపై గర్జించాడు, తోటలో ఎగిరే సీతాకోక చిలుకలపై గర్జించాడు, ఇక నీళ్ల పాత్రలో కనిపించే తన ప్రతిబింబంపైనే గర్జించడానికి కూడా ప్రయత్నించాడు. ఇతర పెద్ద పిల్లులు నవ్వుతూ చెప్పేవి, అయ్యో మినీ, నువ్వు సింహంలా ఉంటావా? నువ్వు చాలా చిన్నవాడివే. కాని మినీ అసలు నిరాశపడలేదు. తన చిన్న ఛాతీని ఉబ్బించి నిదానంగా తనతోనే చెప్పుకునేవాడు, ఒకరోజు అందరూ చూస్తారు, నేను కూడా బలవంతుడినే. అతని అసలు బలం బయటపడిన క్షణం ఒక మధ్యాహ్నం మేపుల్ వీధిలో అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. గాలికి ఒక ఆకుల బుట్ట కింద పడిపోయింది. అందులో ఒక చిన్న పక్షి పిల్ల ఉంది. అది చాలా చిన్నది. గూడు వరకు ఎగిరి వెళ్లే శక్తి కూడా లేదు. పక్కన ఉన్న పెద్ద పిల్లులు చూసి భయపడ్డాయి. ఈ కొమ్మ చాలా బలహీనంగా ఉంది, మనమంతా ఎక్కితే విరిగిపోతుంది అని చెప్పుకొన్నాయి. కాని మినీ మాత్రం వెనక్కి తగ్గలేదు. నేను చిన్నవాడిని, నేను ఈ కొమ్మపైకి ఎక్కగలను అని ధైర్యంగా అన్నాడు. అతను వెంటనే తన చిన్న పాదాలతో, ధైర్యమైన కళ్ళతో ఆ సన్నని కొమ్మపైకి త్వరగా ఎక్కపోయాడు. ఆగు చిన్న పక్షి అని మియావ్ చేస్తూ పక్షి పిల్లను నెమ్మదిగా దాని గూడు లోపలికి తోశాడు. పెద్ద పిల్లలు ఆశ్చర్యపోయాయి. అతడే చేశాడు అని ఆనందంగా ఆశ్చర్యపోయాయి. మినీ కిందకు దూకి దిగాడు. గట్టిగా గర్జించలేదు, కాని అతని ముఖంలో గర్వం నిండిన చిరునవ్వు ఉంది. ఒక పెద్ద పిల్లి అతని వద్దకు వచ్చి అన్నాడు, మినీ, బలమంటే శరీరం పెద్దగా ఉండడం కాదు, ధైర్యం ఉండడమే నిజమైన బలం. మినీ హృదయం సంతోషంతో నిండిపోయింది. అతనికి అర్థమైంది, ధైర్యం మనసులోంచే వస్తుందని. ఆ రోజు నుంచి మినీ తన గర్జన ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. కాని ఇప్పుడు అతనికి తెలుసు, నిశ్శబ్దంగానేనా ధైర్యంగా ఉండడం కూడా గొప్ప బలమే అని. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.